భాగ్యనగర్లో జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కామ్గా ఉందనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇక బండి సంజయ్ ఈ తెలంగాణ క్యాబినెట్ మీద కొన్ని కామెంట్స్ చేశారు సార్. దాన్ని కాంగ్రెస్ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అంటే రేవంత్ క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి. సో సీతక్క కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మరి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ నేపథ్యం ఏంటో చెప్పాలి. ఆయన కూడా వామపక్ష భావజాల నుంచి వచ్చిన వారే కదా. అండ్ ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో టీడీపీ బీజేపీ అలయన్స్తో పోటీ చేశాను. అప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి తాను అర్బన్ నక్సలైట్నని గుర్తుకు రాలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు సార్. బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అర్బన్ నక్సలైట్స్ అంటూ ఉన్నారు క్యాబినెట్లో. అంటే ఇప్పుడు అది చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మావోయిస్టులు ఉన్నారు అన్నాడు. నాకు తెలిసినంత వరకు సీతక్క మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు, అవునా కాదా అనేది ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా ఒక నక్సలైట్ నేపథ్యం ఉన్నమాట నిజం. కానీ నక్సలైట్లు సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చాక వారు ఏ రాజకీయాల్లో చేరుతూ ఉంటారు. ఇప్పుడు సీతక్క నక్సలైట్ నేపథ్యం ఉంది కనుక తెలంగాణలో ఆమె నక్సలైట్లో ప్రోత్సహిస్తుందా? సో అందువల్ల అలా ఆ మాటకొస్తే ఇప్పుడు సీతక్క అడిగిన ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఈటల రాజేందర్ కూడా నక్సలైట్ విద్యార్థి సంఘ నాయకుడే కదా, పీడిఎస్సీ నాయకుడు. మీరు అప్పటి తరం ఏబీపీ లీడర్లుగా ఉండి ఇప్పుడు బీజేపీ నాయకులుగా ఉన్న వాళ్ళని అందరిని అడగండి చెప్తారు. మీకు మురళీధర్ రావు, ఇంద్రసేన రెడ్డి చాలా సీనియర్ అనుకుంటా, మీకు ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీళ్ళందరిని అడగండి, మీకు చెప్తారు మీకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. నాకు గుర్తున్న తర్వాత సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటల రాజేందర్ పీడిఎస్సీ తరఫున జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత బీజేపీ ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులైన మనోహర్ రెడ్డి ఇప్పుడు మునుగోడులో పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు అంతకుముందు, రాజగోపాల్ రెడ్డి కన్నా ముందు. సో ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటల రాజేందర్ తర్వాత నెక్స్ట్ ఏబీవీపీ తరఫున జనరల్ సెక్రటరీ. మరి ఈటల రాజేందర్ పీడిఎస్ నాయకుడు కాదని ఎవరైనా అందరూ తెలుసు కదా. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ నా మిత్రుడు దిలీప్ కుమార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు అనుకోండి, నిన్న మొన్నటిదాకా బీజేపీలో ఉన్నాడు కదా. ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన వరంగల్ జిల్లా పీడిఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అందువల్ల ఇలా పూర్వాశ్రమంలో ఏ రకమైన రాజకీయ భావాలు ఉన్నారు అనేది తర్వాత వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కమిట్ అయి ఉన్నారా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఈటల రాజేందర్ నక్సలైట్ అనగలమా? ఆయన అర్బన్ నక్సలైట్, రూరల్ నక్సలైట్, హుజురాబాద్ నక్సలైట్, ఔటర్ రింగ్ రోడ్ నక్సలైట్ అని అనొచ్చు ఆయనను. ఆయన అర్బన్ నక్సలైట్ అవుతారా మరి ఆయన? సో అలా అర్బన్ నక్సలైట్లు, రూరల్ నక్సలైట్లు ఉండరు కదా. సో అందువల్ల రీజనల్ రింగ్ రోడ్లో ఉన్న నక్సలైట్లు ఇలా చెప్పుకుంటూ పోతావా మనం ఎక్కడన్నా? సో అందువల్ల బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కనుక ఎవరైనా ఆ నేపథ్యం ఉండి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు సహకరిస్తే ప్రశ్నించాలి తప్ప రాజకీయాల్లో ఓకే నక్సలైట్ ఐడియాలజీతో ఉంటారు, తర్వాత వాళ్ళు రకరకాల కారణాలు ఇస్తే అది వదిలేస్తారు. వదిలేయకూడదా? వాళ్ళు అక్కడే పట్టుకొని ఉండాలా? చాలామంది పెద్ద పెద్ద నాయకులకు కూడా వివిధ వామపక్ష నేపథ్యాల నుండి తర్వాత అనేక పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అందువల్ల దట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్ కదా. రైట్ సార్. ఇక భరతమాత